బీజేపీ పార్టీలోకి కాంట్రాక్టర్లు మాత్రమే వెళ్తారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశిస్తూ మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి హాట్ కామెంట్స్ చేశారు. ఇక తెలంగాణలో సీఎం కేసీఆర్ ను ప్రజలెవ్వరూ నమ్మరని రేణుకా చౌదరి విమర్శించారు. ఖమ్మం జిల్లాకు కేసీఆర్ అన్యాయం చేశారని, జిల్లాకు వచ్చే ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేణుకా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ 2 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరితో మా ఖమ్మం ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లాలో రోజు రోజుకి రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే బీజేపీ ఇటు టీఆర్ఎస్ నాయకులు కూడా రోజుకి సమావేశాలు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు రేణుకా చౌదరి గారు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎలక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఎన్నికల్లో ఎలా వెళ్తారు, అదేవిధంగా ఈ రోజు ప్రధానంగా పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కదా, మేడం చెప్పండి. ప్రధానంగా మీరు ఈ రోజు అంటే చాలా రోజుల తర్వాత ఈ రోజు పార్టీ కార్యాలయం ప్రారంభించడానికి ప్రధానమైన ఉద్దేశం ఇప్పుడు ఉన్నది మీరు మర్చిపోతే ఎట్లా అన్న అన్ని అడ్రస్ల్లో మీరు వచ్చి ఇంటర్వ్యూలు చేసిన రోజులు ఉన్నాయి. ఎవరైతే ఏలెత్తి ఖమ్మం జిల్లాని పొడుస్తున్నారో, ఎవరైతే అనుకుంటున్నారో రాబందులుగా ఇక్కడ వచ్చి వాలగలుగుతారని కార్యకర్తలందరూ కూడా లేసిన సవాలే లేదు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ 10 అసెంబ్లీ 2 పార్లమెంట్ మా ఛాలెంజ్. మేము చూస్తాం. ఎవరు అడ్రస్ లేని వాళ్ళు వచ్చి ఇక్కడ మకాం వేయాలంటే మేము ఒప్పుకోం. రెండవది, కొనుక్కున్న మా దగ్గర మేము గెలిపించుకున్న ఎమ్మెల్యేలు తీసుకొని ఇప్పుడు ఊగండి తోగండి, వాళ్ళు ఎట్లా తిరుగుతారో మేము చూస్తాం. మీరు ఎట్లా వచ్చి ప్రచారం చేస్తారో మేము అడుగుతాం. కాబట్టి ఉండేది ఇక్కడ స్థానబలం, అధికారం, హక్కు మాకుంది కాంగ్రెస్ పార్టీగా. కాబట్టి ఖమ్మం జిల్లా నుంచే తిరుగుబాటు యావత్ రాష్ట్రాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ దున్నుకుంటూ పోతుంది. ఇక్కడికి 10 సీట్లు 2 ఎంపీలు ఇక్కడి నుంచే నేను చెప్పు. ఎవరి దగ్గర కంప్లైంట్ లేదే. అర్ధరాత్రి వేళ పోలీసులు పిచ్చి వేషాలు వేస్తే ఫోన్ ఎత్తి మాట్లాడి బెదిరించేదాన్ని నేను. రేణుకా చౌదరి వస్తా ఉందంటే 28 రోజులు సెక్షన్ 144 పెట్టిన రోజులు ఉన్నాయి ఇక్కడ. ఎన్నికల్లో మా ఏజెంట్లను తీసుకెళ్లిపోయి దొంగ పీడీ యాక్ట్లు పెట్టి మా మెయిన్ కార్యకర్తల్ని మీరు రచ్చ చేస్తే కాపాడుకుండేది నేను. క్యాపిటల్ లెటర్స్ లో నేను చెప్తున్నాను. అసలు వీళ్ళకి ఎంపీకి ఎంపీపీకి తేడా తెలియని ప్రజలు మాట్లాడితే నేను ఏం చెప్పాలి సార్? ఎంపీ రోలే యావత్ భారతదేశం నుంచి ఏం తీసుకురా. వైరాలో నేను ఫార్మర్స్కి టీచింగ్ సెంటర్ పెట్టాను, ఎవరు అడగరే. అగ్రికల్చరల్ యూనివర్సిటీతో మాట్లాడి భూములు కేటాయించి నిధులు సరిపోకపోతే ఫిల్మ్ స్టార్ రేఖ, ఆమె అయితే రాష్ట్రపతి నాయకురాలు కాబట్టి క్యాండిడేట్ కాబట్టి ఆమెకి అదే రాజ్యసభ క్యాండిడేట్ కాబట్టి ఆమె దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి రైతుల కోసం నేను అమలు చేసిన కార్యక్రమం. కనీసం నన్ను పిలవలేదు. ఆ కార్యక్రమాలకి ఇచ్చిన డబ్బులు నేను, ఇచ్చిన ఐడియాలు నావి. 2 కేంద్ర విద్యాలయాలు, రైల్వే స్టేషన్ సెంటర్ నుంచి గార్ల వరకు, టూరిజం నీకు పాలేరు నుంచి పర్ణశాల వరకు, మత్స్యకారులకి నేను ఇచ్చిన సీడీ రీసెర్చ్ స్టేషన్. ఇవాళ మీకు కేజ్ ఫార్మింగ్ అంటే ఇక్కడ స్పెల్లింగ్ రాని వాళ్ళకి నేను చూపించాను. అవి ఈకేందని ఏంది వీళ్ళు చెప్పే సొల్లు కబుర్లు. నేను పెట్టిన భిక్షము నా మోచేతి నీళ్లు తాగుతా ఉండి కాలేజీలు కట్టుకొని మీసాలు తిప్పితే కాదు బుజ్జి. ఈడు ఉండేది మేము. అసలు మీరు తెలుసుకుంటే KTPS మీరు తీసుకొచ్చిన 4th, 5th, 3rd, 4th, 5th స్టేజ్ ఎవరు తీసుకొచ్చారు? వీళ్ళు తెచ్చారా? అసలు వాటా ఇచ్చారా? కట్టించాం. ఇవాళ ఎస్టీలకు అధికారం. 5 ఎమ్మెల్యే సీట్లలో ఎస్టీలు పోటీలు చేస్తున్నారు, 2 సీట్లలో ఎస్సీలు పోటీలు చేస్తున్నారు, 3 సీట్లు మాత్రమే జనరల్ సీట్స్ 10లో. మేము చేసిన న్యాయం తప్పితే ఇందిరమ్మ గృహాల కాడ నుంచి, కాలేజీ పిల్లలకి చదువుల కాడ నుంచి, ఇంటర్ ఎగ్జామ్ సెంటర్స్ కాడ నుంచి అన్ని కేటాయించింది మేమే.